ప్రభాస్ స్పిరిట్ విషయంలో అసలేం జరుగుతోంది? మొన్న తరుణ్, నిన్న శ్రీకాంత్ డాన్లీని మీట్ కావడం వెనుక మీనింగ్ ఏంటి? ఈ ఇద్దరు ఏదైనా లీక్ చేస్తున్నారా? హైడ్ చేయడంలో రాజమౌళిని సందీప్ రెడ్డి వంగ మించిపోతున్నాడా? డార్లింగ్ సినిమాకు బడ్జెట్ ఊహించిన దానికన్నా ఎక్కువ అవుతుందా? రాజమౌళిని అనుకుంటే ఆయన తాతలా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ఏ విషయంలో అనుకుంటున్నారా? అప్కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్ విషయంలో. SSMB 29 కోసం మహేష్ బాబు తప్ప మరొక కాస్ట్ డీటెయిల్స్ రివీల్ చేయలేదు జక్కన్న. ఇప్పుడు సేమ్ టు సేమ్ సందీప్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ప్రభాస్ తో ప్రాజెక్ట్ అని ఆల్రెడీ తెలుసు కాబట్టి రీసెంట్లీ హీరోయిన్ పేరును బయటపెట్టాడు. అది కూడా దీపికాతో పేచీ లేకుంటే సందీప్ కూడా ఫీమేల్ లీడ్ హైడ్ చేసేవాడే. కానీ ఈగోను హర్ట్ చేయడంతో బాలీవుడ్ స్టార్ బ్యూటీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తృప్తి పేరును అనౌన్స్ చేశాడు. సందీప్ వంగ లీక్ చేయకపోతే మేమే చేసుకుంటామంటున్నారు ఇందులోని స్టార్ కాస్ట్. లాస్ట్ ఇయర్ సలార్ ఫోటోని ఇన్స్టా స్టోరీలో పెట్టి కొరియన్ స్టార్ యాక్టర్ డాన్లీ డార్లింగ్ తో నెక్స్ట్ సినిమాలో చేస్తున్నానని చెప్పకనే చెప్పేశాడు. ఇలా పోస్ట్ పెట్టాడో లేదో ఎవరా డాన్లీ అని వెతికే పనిలో పడితే దెబ్బకు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రాష్ అయింది. డార్లింగ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో డాన్లీకి తెలిసేలా చేశారు. ఇక సెప్టెంబర్ నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతుందని నిర్మాతల్లో ఒకరు బయటపెట్టారు. డాన్లీ స్పిరిట్ లో ఉన్నాడో లేదో ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ కొరియన్ యాక్టర్ యాంటోగనిస్ట్ గా కనిపించబోతున్నాడని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే రీసెంట్లీ తరుణ్ అండ్ శ్రీకాంత్ డాన్లీతో దిగిన ఫోటోలు షేర్ చేయడంతో వాట్ హ్యాపెనింగ్ గోయింగ్ ఆన్ స్పిరిట్ అన్న డౌట్ వస్తోంది. ఈ టాలీవుడ్ స్టార్స్ కొరియన్ స్టార్స్ తో కనిపించేసరికి ఏం ప్లాన్ చేస్తున్నావు సందీప్ రెడ్డి వంగ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం మరింత ఫిట్ గా మారిన ప్రభాస్ నవంబర్ నుండి సెట్స్ లోకి స్టెప్ ఇన్ కాబోతున్నాడట. మొత్తం 9 భాషల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు 500 కోట్లు అనుకుంటే మించిపోతుందన్న బజ్ నడుస్తుంది. మరి నిజంగానే సందీప్ ఏం ప్లాన్ చేసావయ్యా అని ఆడియన్స్ అడుగుతున్నారు. లవ్ స్టోరీస్ బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్ మళ్ళీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ, దోమ, జాంతానాయ్ అని ఫిక్స్ అయిన బ్యూటీస్ కెరియర్ పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. మరి లవ్ వద్దంటోన్న శృతి హాసన్ పెళ్లికి ఓకే అంటుందా? ఆ ఆలోచన ఉందా? తమన్నా మళ్ళీ కాదల్ ఇష్క్ అనే ఛాన్స్ ఉందా? ఎందుకో శృతి హాసన్ కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుంచి కలిసి రావడం లేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరియర్ కన్నా బాయ్ ఫ్రెండ్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి వెనకపడింది కమల్ డాటర్. లండన్ కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేతో 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. 2019లో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ ఏడాదికే తన మదిలో మరొకరికి మనసిచ్చింది శృతి. డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో లవ్ లో పడ్డ శృతి 4 ఏళ్ల పాటు ఆ ట్రాక్ నడిపింది. శంతనుతో రిలేషన్ లో ఉన్నంతసేపు క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి తమ రిలేషన్ చెప్పకనే చెప్పేసింది. కానీ లాస్ట్ ఇయర్ విడిపోయిన తర్వాత ఇక లవ్ అచ్చి రావడం లేదని త్వరగానే గ్రహించిన మేడం మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేసింది. సాడ్ మూమెంట్స్ మర్చిపోయేందుకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లోకి వర్క్ చేస్తోంది. ప్రెజెంట్ కూలీ, ట్రైన్, జననాయకం చేస్తోంది మేడం. ఇక ప్రేమే కాదు పెళ్లి కూడా జాంతానాయ్ అంటోంది భామ. ప్రస్తుతానికి లవ్ చేసేంత తీరిక, మ్యారేజ్ చేసుకునే ఓపిక లేదని ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా చెప్తోందట ఈ భామ. విజయ్ వర్మతో ప్రేమలో పడి సినిమాలపై కాన్సంట్రేషన్ తగ్గించేసింది తమన్నా. చెప్పాలంటే తమ్ముతో లవ్ ట్రాక్ నడిపిన విజయ్ వర్మ ఫేమ్ తెచ్చుకున్నాడు, కానీ మిల్కీ బ్యూటీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఇక ఈ ఏడాది కటీఫ్ చెప్పుకున్నారు ఈ లవ్ బర్డ్స్. లవ్ డ్రామా నుండి త్వరగానే బయటపడిన తమన్నా మళ్లీ బిజీ అవుతోంది. ప్రెజెంట్ రేంజర్, వివాన్ తో పాటు మరొక 2 బాలీవుడ్ ప్రాజెక్టులకు కమిట్ అయిందని తెలుస్తోంది. ఇక ఇప్పట్లో మరొకసారి ప్రేమ జోలికి వెళ్లేటట్లు లేదు ఈ అమ్మడు. మొత్తానికి లవ్ ట్రాక్ శృతికి, తమన్నాకు వీళ్ళ కెరియర్ పై దెబ్బేసినప్పటికీ బ్రేకప్స్ మంచే చేశాయి. సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి అని తెలిసి కూడా తమిళ తంబిలు రిస్క్ చేస్తున్నారా? ఇండియన్ 2నే జనాలు పట్టించుకోవడం లేదు అంటే ఇండియన్ 3 తీయడం అవసరమా? సీనియర్ హీరోస్ పోగొట్టుకున్న పరువుని యంగ్ హీరోస్ నిలబెడదామని ట్రై చేస్తున్నారా? సీక్వెల్స్ వెంట పడుతున్న ఆ యంగ్ హీరోస్ ఎవరు చూద్దామా? ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మను అందించి ఫస్ట్ మూవీకి వచ్చిన క్రెడిట్ పోగొట్టేస్తున్నారు తమిళ తంబిలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిల్మ్స్ గా మారాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు.
ఇండియన్ 2కే దిక్కులేదు అంటే 3 ఎందుకు తీస్తున్నారో టీంకైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుంచి విశాల్ పందెంకొడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు స్టార్ హీరోలు. ముందుగా చెప్పాల్సింది తలైవా రజనీకాంత్ గురించి. కెరీర్ లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2ని సిద్ధం చేశాడు. కమల్ కూడా ఇండియన్ 3తో పాటు విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వీరితో పాటు యంగ్ యాక్టర్లకు సీక్వెల్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. ఖైదీ 2, ఖాకీ 2, సర్దార్ 2, యుగానికొకడు సీక్వెల్, హిట్ సిరీస్ 4ని ఫిక్స్ చేశాడు. ఈ మేనియా విష్ణు విశాల్ ని తాకింది. త్వరలో రాక్షసుడు, గట్టా కుస్తీ సీక్వెల్స్ ఉంటాయని అనౌన్స్ చేశాడు. గౌతమ్ కార్తిక్, ఇవాన్ తంతిరన్, డిమాంటీ కాలనీ నుంచి కూడా కొనసాగింపు చిత్రాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మేనియా చూస్తుంటే రాను కోలీవుడ్ కూడా మరో బీటౌన్ లో కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో చూడాలి. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ మెటీరియల్ గా మారిన సారా అర్జున్ దురంధర్ లో రణ్వీర్ సింగ్ తో రొమాన్స్ చేస్తోంది. ఫస్ట్ గ్లిమ్స్ ఇలా వచ్చిందో లేదో ట్రోలర్స్ కి బలైపోయింది. మరోసారి ఏజ్ డిఫరెన్స్ పై డిబేట్ కి కారణమైంది. ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ ఏజ్ గ్యాప్ ఉన్న హీరోస్ తో నటిస్తే తూతూ మంత్రంగా క్వశ్చన్ చేసిన నెటిజన్లు సారా విషయంలో ఎందుకు పెద్ద చర్చకి దారితీస్తున్నారు? ప్రాబ్లమ్ అసలు ఎక్కడుంది? రణ్వీర్ సింగ్ బర్త్డే సందర్భంగా దురంధర్ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ స్టోరీని ఇన్స్పైర్ గా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నాడట ఉరి ఫేమ్ ఆదిత్యధర్. రణ్వీర్ లుక్ దగ్గర నుండి యాక్షన్ సీన్స్, బీజిఎం వరకు మంచి అప్లాజ్ దక్కింది. కానీ హీరోయిన్ విషయంలో మాత్రం తేడా కొట్టేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన సారా అర్జున్ రణ్వీర్ తో రొమాన్స్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో డిస్కషన్ షురూ అయింది. రణ్వీర్ 40 years కాగా సారాకు 20 years. ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 20 years ఉండడాన్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వీళ్ళిద్దరి పేరు కూడా మ్యాచ్ కాలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు సారా లీడ్ యాక్ట్రెస్ గా కనిపించకపోవడంతో చైల్డ్ ఆర్టిస్ట్ గానే రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే ట్రీట్ చేస్తున్నారు ఆడియన్స్. సో ఇదే ట్రోల్స్ కారణమైందంటున్నారు కొందరు. ఇక్కడే కాదు, టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు యంగ్ భామలతో జోడు కట్టిన ప్రతిసారి ఇదే ఇష్యూని రైజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళంతా హీరోయిన్లుగా ఏదో ఒక మూవీ చేసిన వాళ్లే కావడంతో కాస్త రోస్టింగ్ నుంచి తప్పించుకోగలుగుతున్నారు. సారాకు హీరోయిన్ గా ఫస్ట్ ఫిల్మ్, అందులోనూ స్టార్ హీరోతో రొమాన్స్ సీన్లలో కనిపించేసరికి టార్గెట్ అయింది ఈ భామ. ప్రముఖ నటుడు రాజ్ అర్జున్ డాక్టర్. 6 ఏళ్లకే మొహానికి మేకప్ వేసుకున్న ఈ యంగ్ బ్యూటీ విక్రమ్ దేవియా తిరుమగల్తో పాపులర్ అయింది. దీని డబ్బింగ్ వెర్షన్ నాన్నతో టాలీవుడ్ ఆడియన్స్ కి చేరువైంది. తెలుగులో దాగుడు మూతలు, దండాకోర్లో బంగారంగా కనిపించిన సారా టీనేజ్ కొచ్చాక సపోర్టింగ్ రోల్స్ చేసింది. పొన్నియిన్ సెల్వన్లో కూడా ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది. ఇప్పటి వరకు ఆమె ఫీమేల్ లీడ్ చేయకపోవడం, ఏ హీరోతోనూ రొమాన్స్ చేయకపోవడంతో ఇంకా హీరోయిన్ మెటీరియల్ గానే చూడలేకపోతున్నారు. సారా అర్జున్ చోటా ప్యాక్ నుండి బడా ప్యాక్ అయిందన్న విషయాన్ని దురంధర్ తో ప్రూవ్ చేయగలిగితే రిసీవ్ చేసుకుంటారేమో ఆడియన్స్. ప్రదీప్ రంగనాథన్ అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఒకటైన డ్యూడ్ అప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయిందా? పెట్టిన పెట్టుబడికి డబ్బులు వచ్చేసాయా? బాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ పంచాయత్ నుండి మరో సిరీస్ రాబోతుందా? సన్ ఆఫ్ సర్దార్ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో టీమ్ స్పీడ్ పెంచిందా? లవ్ టుడే డ్రాగన్ తో ఊహించని హిట్స్ అందుకుని సడన్ స్టార్ గా మారిన యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నుండి వస్తున్న అప్కమింగ్ ఫిల్మ్స్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డ్యూడ్. సెప్టెంబర్ 18న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ దీపావళికి డ్యూడ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా రీసెంట్లీ డ్యూడ్ ఓటీటీ డీల్ క్లోజ్ అయిందని టాక్. ఈ సినిమాను 25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందట నెట్ఫ్లిక్స్. అంటే ఓటీటీ డీల్తోనే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రాఫిట్ గెయిన్ చేసిందని తెలుస్తోంది. ఇక ఇక్కడి నుంచి చేసే ప్రతి డీల్ లాభాలి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాలీవుడ్ హిట్ సిరీస్ లో ఒకటి పంచాయత్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి 4 సీజన్స్ వచ్చాయి. రీసెంట్లీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన పంచాయత్ 4 రికార్డు వ్యూస్ ని దక్కించుకుంది. రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే 180 దేశాల్లో స్ట్రీమింగ్ కావడం విశేషం. కాగా ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించడంతో సీజన్ 5 ని అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. నెక్స్ట్ ఇయర్ పంచాయత్ 5 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అజయ్ దేవగన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 జూలై 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. సన్ ఆఫ్ సర్దార్ రీమేక్ గా రాబోతున్న ఈ బొమ్మ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. గతంలో టైటిల్ ట్రాక్ రిలీజ్ చేయగా ఇప్పుడు మరొక సాంగ్ రిలీజ్ అయింది.